పాయింట్. ఈ ఆర్డర్ బ్లాక్ పాయింట్ అనేది మార్కెట్ ని ఏం చెప్తుంది అంటే ఇది ఇండికేట్ చేస్తుంది సెల్లింగ్ అని దీని మీనింగ్. ఓకే. ఇప్పుడు చాలా సార్లు ఏమవుతుంది అంటే చాలా మంది ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జరిగిన తర్వాత మార్కెట్ ఫాలో అవుతుంటే చూస్తూ ఉండిపోతారు, ట్రేడ్ అనేది తీసుకోరు. మళ్ళీ ట్రేడ్ మిస్ అయిపోయింది, మళ్ళీ ట్రేడ్ తీసుకోవాలి ఎలా? సింపుల్, రీటెస్ట్ పాయింట్ దగ్గర తీసుకోవాలి. ఆర్డర్ బ్లాక్ పాయింట్ కి వెళ్ళి రీటెస్ట్ అవుతుంది, ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవాలి. ఈ టాపిక్ నేను మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో చూపించాను. సీజన్ 4 థర్డ్ వీడియోలో నేను చూపించాను. ఓకే, ఇక్కడ వీడియోస్ చూసుకోండి, థర్డ్ వీడియోలో నేను చూపించాను. అండ్ ఫ్రెండ్స్, నా దగ్గర టోటల్ 14 పీడిఎఫ్స్ ఉన్నాయి. ప్రాపర్ అనాలిసిస్ ఆఫ్ డైరెక్ట్ బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, ట్రెండ్ లైన్స్, ఎఫ్ఈజీ వాల్యూస్, 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్, 15 మినిట్స్ ఎండ్ క్లోజింగ్ అనాలిసిస్, అండ్ కంప్లీట్లీ ఆర్డర్ బ్లాక్ తో ఎలా వర్కౌట్ చేస్తాయి. ఇవి కంప్లీట్లీ 14 వీడియోస్, 14 పీడిఎఫ్స్ ఉన్నాయి. ఈ 14 పీడిఎఫ్స్ అనేవి మీ దగ్గర లేకపోతే మీరు కామెంట్ పెట్టండి, లేకపోతే మీరు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, పీడిఎఫ్స్ అని మెసేజ్ పెట్టండి, నేను మీకు పీడిఎఫ్స్ అనేవి పంపిస్తాను. అండ్ ఇప్పుడే ఫస్ట్ టైం మీరు వీడియో చూస్తున్న